చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం నీరు పోశారు. చెక్కులు పంపిణీ చేసిన ఘనత మన సత్తనకే దక్కుతుంది. వారానికి ఒక సంత, సోమవారం లేకపోతే ఆదివారం గ్రామాలలో సంత ఉన్నట్టుగా చిట్యాల ఏకలపల్లి 66 మందికి ఈరోజు 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క సీఎం రిలీఫ్ చెక్కులు అంటే సుమారుగా ఇది 19వ 20 సార్లు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము ఎన్నికై 18 నెలలు అవుతుంది. అంటే నెలలో 2 సార్లు కూడా మనము పంపిణీ చేశాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం కొరకు చిత్తశుద్ధితో వైద్యం పట్ల 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి ఆరోగ్యశ్రీలో కవర్ గాని కేసులు ఏవైతుంటే వాళ్ళు డబ్బులు తెచ్చుకొని చికిత్స చేయించుకున్నటువంటి వైద్యుల లబ్ధిదారులకి ఈరోజు ముఖ్యమంత్రి నిధి నుంచి మనం సీఎం రిలీఫ్ చెక్కులు అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ చెక్కులను కూడా మనం తీసుకొచ్చి పంపిణీ చేశాం. అదే విధంగా ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నియోజకవర్గ ప్రజలకి, నాయకులకు కూడా. ఈరోజు ఆరోగ్యశ్రీల కవర్ గాని కేసులు ఉంటే, మీరు డబ్బులు లేని పరిస్థితిలో ఉంటే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తీసుకొని మాకు ఇస్తే మనము ఎల్ఓసి ఇప్పించి 1100 మందికి సుమారుగా ఫ్రీగా చికిత్స చేయించాం. అదేవిధంగా మీరు ఎస్టిమేట్ తీసుకొచ్చి కవర్ గాని కేసులుంటే మాకు అందజేసి ఎల్ఓసి ఇప్పించి వాళ్ళకు ఫ్రీగా ఆపరేషన్లు చేసుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నాయకులకు, కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న ఒక అప్పయ్యపల్లిలో, నగరంపల్లిలో రాజు అనే ఒక దళిత సోదరుడు 2.5 లక్షలు ఎల్ఓసి ఇప్పించాం. డెడ్ బాడీ బిల్లుంటే 8 లక్షలు కడితేనే ఇస్తానంటే తక్షణమే 8 లక్షలకు కూడా హాస్పిటల్కి ఇప్పించి డెడ్ బాడీ కూడా ఇప్పించాం. అలాంటి అన్ని సీఎం రిలీఫ్ చెక్కులు కానీ, అదేవిధంగా ఎల్ఓసి కూడా మేము డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉన్నది అని నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ చేస్తే అందరికి కూడా కేంద్రంలో ఉన్న హాస్పిటల్లకు కూడా ప్రాధాన్యతనిస్తూ, ఎక్విప్మెంట్స్ ఇస్తూ, ఖాళీలను నింపుతూ ఈ రోజు వైద్యం కొరకు ఈ రోజు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి డెలివరీస్ కానీ, అదేవిధంగా ఓపీలో చూడడం కానీ, వెంటిలేటర్స్ కానీ అన్ని రకాలుగా ఎక్విప్మెంట్లు ఇచ్చి ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాం. ఈ 18 నెలల కాలంలో మన ఏకమైనటువంటి సన్న బియ్యం ఇచ్చాం. 4000 కోట్ల భారం పడ్డా. ఈ రోజు రైతులకు రుణమాఫీ చేశాం. రైతాంగానికి ఈ రోజు బోనస్ 5,500 రూపాయల బోనస్ కూడా మనం అందజేయడం జరిగింది. రైతులకు ఉచిత కరెంటు అందజేయడం జరుగుతుంది. రైతులు వాడుకునేటువంటి మరి కరెంటును కానీ, ఇంట్లో వాడుకునే కరెంటును అందజేస్తున్నాం. గత ప్రభుత్వం దుష్ప్రచారానికి కోరుకుంది ప్రతిపక్షాలు. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ గాని ఈ రోజు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఇవ్వని పనులు, చెయ్యని పనులు, వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇంటికో వృత్తి ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం అని ఇవ్వలేదు. మనం 58,000 ఉద్యోగాలు ఈ రోజు కల్పించాం. అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్లుగా, ఎంఆర్ఓలుగా, ఎంపీడీఓలుగా, జూనియర్ అసిస్టెంట్లుగా, ఉపాధ్యాయులుగా, కానిస్టేబుల్గా 58,000 ఉద్యోగాలు కల్పించాం. 21,000 కోట్లు రుణమాఫీ చేశాం. 56,70,000 మందికి
అదే రకంగా ఈ రోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులతో పాటు గ్రామాలలో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కూడా చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. చల్లగారిగా ఘనాచారి తిరుపతి చింతగుండ్రాపల్లి పులి అశ్విత్ నైన్పాక గాంధీనగర్ గుంటూరుపల్లె గోపాల కొక్కుల రజిత్ పిల్ల శివారెడ్డి చల్లగారి అనదీర్ ముదత్తు శిరీష్ రాజమల్లు